వెన్నెల వైష్ణవి యూనిఫామ్ వేసుకొని బయటకు వస్తూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న కృష్ణ, "లే వైష్ణవి ఇక బండి తీయి వెళ్దాం స్టేషన్‌కి" అని చెప్పేసయితే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వెన్నెల అయితే చాలా కంగారు పడిపోతూ ఉంటుంది. "లేదు లేదు నేను డ్రైవ్ చేయను" అని చెప్పేసయితే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న కృష్ణ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి, "ఏంటి ఎప్పుడు నేను డ్రైవ్ చేస్తాను అంటే, లేదు నేనే డ్రైవ్ చేస్తాను అనేదానివి. ఇప్పుడేంటి ఇలా చేస్తున్నావు? లే బండి తీయి టైం అవుతుంది" అని చెప్పేసయితే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వెన్నెల అయితే బండి తీయడానికి ట్రై చేస్తూ ఉంటుంది. ఇప్పుడు ఎలా తప్పించుకోవాలి అని చెప్పేసయితే ఒక తుమ్ముతూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న వెన్నెల, "అయ్యో! నేనిప్పుడు తుమ్మాను కదా! నేను తీయకూడదు. నాకు అశుభం జరుగుతుంది. నువ్వే తియ్యు" అని చెప్పేసయితే కృష్ణకు కీస్ ఇచ్చేస్తూ ఉంటుంది. అది చూడగానే అక్కడ ఉన్న కృష్ణ మాత్రం, "ఏంటి వైష్ణవి ఇలా చేస్తుంది" అని చెప్పేసయితే అనుకుంటూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న కృష్ణ, "సరేలే నాకు ఛాన్స్ వచ్చింది కదా! నేనే డ్రైవ్ చేస్తాను" అని చెప్పేసయితే అనుకుంటూ తనని ఎక్కించుకొని స్టేషన్‌కి బయలుదేరుతూ ఉంటాడు. ఇంతలో వైష్ణవి స్టేషన్‌లో పెట్టిన రౌడీ అయితే వాళ్ళకి ఎదురవుతూ ఉంటాడు. అది చూడగానే అక్కడ ఉన్న కృష్ణ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి, "వైష్ణవి నీకు గుర్తుందా? వీడిని నువ్వే కదా స్టేషన్‌లో చితగ్గొట్టి మరీ వేశావు. ఇప్పుడు మళ్ళీ నీకు అడ్డు వచ్చాడు. ఏం చేస్తావో చెయ్యి వాడిని" అని చెప్పేసయితే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వెన్నెల అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి, "అయ్యో! నేనేం చేయగలను ఇప్పుడు" అని చెప్పేసయితే అనుకుంటూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న రౌడీ మాత్రం, "ఇప్పుడు నువ్వేం చేస్తావో నేను చూస్తాను. రా వైష్ణవి" అని చెప్పేసయితే రౌడీ కూడా పిలుస్తూ ఉంటాడు. అది చూడగానే అక్కడ ఉన్న కృష్ణ అయితే, "నువ్వు వీడి సంగతి చూసుకో. నేనొక టీ తాగేసి వస్తాను" అని చెప్పేసయితే షాప్ దగ్గరికి వెళ్తూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న షాప్ వాడికి, "ఇప్పుడు మా ఎస్ఐ చూడు ఆడిని ఎలా పరిగెట్టించి మరీ కొడుతుందో. ఆ ఎస్ఐ సంగతి నాకు తెలుసు" అని చెప్పేసయితే తన కోసం గొప్పగా పొగుడుతూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న వెన్నెల మాత్రం చాలా భయపడిపోతూ ఉంటుంది. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.